తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేటు పడడం దాదాపు ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కారు గుర్తుపై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఒకవేళ ఆయనపై అనర్హత వేటు పడితే ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదని అంటున్నారు. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. అక్కడ మొత్తం ఓటర్లు 2.96 లక్షలకు పైగా ఉన్నారు. ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ తరపున దానం నాగేందర్ మరోసారి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. సుదీర్ఘ కాలం పాటు ఆయన నియోజకవర్గంలో పనిచేయడం, బస్తీ వాసులతో మంచి సంబంధాలుండటం ఆయనకు కలిసొచ్చే అంశాలు. అయితే తరచూ పార్టీలు మారడం, అనుచరుల లో నిర్లక్ష్యం వంటివి ఆయనకు మైనస్లుగా మారే అవకాశం ఉంది. ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు పోటీలో ఉంటే ఆయన గెలుపు కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేలలో 3కి పైగా వేటు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పాత కొత్త నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే టికెట్లు దక్కడం కష్టమని వారు భావిస్తున్నారు. మరోవైపు వారిని తిరిగి బీఆర్ఎస్ లోకి తీసుకోబోమని కేటీఆర్ స్పష్టం చేయడంతో ఆ ఎమ్మెల్యేల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేటు పడే అవకాశం దాదాపుగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఏంటి అంటే ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళకి సంబంధించి అనర్హత వేటు పడుతుందా లేదా అనే ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే స్పీకర్ వీళ్ళందరికీ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో 3పై వేటు పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఈ ముగ్గురే ఎందుకు అంటే క్లియర్గా వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్, ఈయన అఫీషియల్గా పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత ఎంపీ ఎన్నికల్లో కూడా అంటే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు, ఓడిపోయారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా చేరారు. ఆయనకు సంబంధించి పార్టీ తరఫున కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఆయన క్లియర్గా కార్ పార్టీపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది క్లియర్గా అర్థమైంది. ఆయనకు సంబంధించిన ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కరీం శ్రీహరి, ఆయన కూడా తాను అఫీషియల్గా పార్టీ మారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఆయనపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయి తెలుస్తుంది. మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సీఎం వద్ద అఫీషియల్గా ఆయన పార్టీలో చేరడం జరిగింది. ఈ ముగ్గురికి సంబంధించిన పూర్తి ఆధారాలు, కీలక టెక్నికల్ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళ ముగ్గురుపై వేటు పడే అవకాశం. మిగతా 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళు పార్టీలో జాయిన్ అయినప్పటికీ తాము టెక్నికల్గా ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు స్పీకర్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ నోటీసులపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే వివరణ ఆధారంగానే స్పీకర్ వీళ్ళపై వేటు వేయాలా వద్దనేది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ 10 మందిలో కూడా 3పై మాత్రం తప్పనిసరిగా వేటు పడుతుంది. దాంట్లో ప్రధానంగా చూస్తుంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన దానం నాగేంద్రపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. త్వరలో ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు కానీ రాజకీయ నిపుణులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖైరతాబాద్కి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు అంటే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనే దానికి సంబంధించి చూసుకుంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి
దాదాపు 2,96,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లంతా కూడా దాంట్లో దాదాపు 2,52,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు, దాదాపు 1,42,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఈ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక గినక జరిగితే మళ్ళీ దానం నాగేంద్రే కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరే ఇతర నేత కూడా పోటీ చేయడు, ఆయన మళ్ళీ పోటీ చేస్తాడు. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలంగా పోటీ చేస్తున్నారు, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఆయనకి అనుకూలంగా ఉండే అంశాలు ఏంటి, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఏదని చూసుకుంటే ప్రధానంగా అనుకూలించే అంశాలు ఏంటంటే ఆయన సుదీర్ఘకాలం అక్కడి నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం కానీ, ఆ తర్వాత అక్కడ ప్రజలతో మమేకం అవ్వడం కానీ, బస్తీ వాసుల్లో ఆయనకున్న పరిచయాలు కానీ ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. మరోవైపు నెగిటివ్ పాయింట్స్ విషయానికి వచ్చేసరికి ఆయన రాజకీయ స్టేబిలిటీ అంటే నిలకడలేని రాజకీయం వల్ల ఆయన తరచూ పార్టీలు మారటం, గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి పోవడం, ఆ తర్వాత టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో పోవడం, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి రావడం, ఆ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో, అంటే నిలకడలేని రాజకీయం అనేది ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. అదేవిధంగా దానం అనుచరుల ఆగడాలపై కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అంటే అభివృద్ధికి సంబంధించిన పనులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అంశాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలు ఆయన ప్రతికూలంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా దానం నాగేంద్రకి ఆపోజిట్గా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టి ప్రత్యర్థి కనుక పోటీ చేస్తే మాత్రం ఈయన గెలుపు కొంచెం కష్టంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు ఎవరు పోటీ చేస్తారంటే కొంత క్లారిటీ అయితే కనిపించడం లేదు. ప్రధానంగా చూసుకుంటే పీజీఆర్ కొడుకు విష్ణు కానీ, అదేవిధంగా మరికొంతమంది లీడర్ల పేరు అయితే తెర మీదకు వస్తుంది. అయితే ఎన్నికల ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే బలమైన లీడర్ అంటే ఇక్కడ బీఆర్ఎస్కి ప్రధానంగా ఒక లీడర్ అంటూ లేడు కాబట్టి ఒక కొత్త లీడర్ని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీ పార్టీ నుంచి మాత్రం గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చింతల రామచంద్రారెడ్డి మళ్ళీ ఈసారి కూడా పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్కి సంబంధించి ఈసారి గట్టి పోటీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో ఆయన లోకల్గా ఉన్న పరిచయాలు కానీ ఆయన మీద ఉన్న అభిమానంతో గెలవడం జరిగింది. కానీ ఈసారి పరిస్థితులు కొంత మారే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు మిగతా 7 ఎమ్మెల్యేలకు సంబంధించి చూసుకుంటే మాత్రం వాళ్ళల్లో మళ్ళీ అంటే అక్కడ వాళ్ళపై వేటు పడితే మాత్రం మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా అంటే అది చాలా క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు అదేవిధంగా పాత కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్య విభేదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో తమ కాంగ్రెస్ నేతలుగా వాళ్ళైతే భావించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన విషయంలో ఇటు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బహిరంగంగానే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. రోడ్డుపై కూడా వాళ్ళు ధర్నాలు ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకవేళ అక్కడ ఉప ఎన్నిక వస్తే ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజేందర్ నగర్ ఎమ్మెల్యే పరిస్థితి అదేవిధంగా ఉంది. అదేవిధంగా బాన్స్వాడ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి కూడా అదే ఉంది. అంటే ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పాత నేతలతో కలిసిపోయే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇచ్చినా కూడా వాళ్ళు గెలిచే అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి టికెట్లు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు తమ పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో అంతర్మదనంలో ఉన్నట్టుగా తెలుస్తుంది భవిత. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.